ఆఫ్ వెక్టార్స్లో ఎస్ఏక్యూలో 6th క్వశ్చన్ అమ్మా ఇది. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద టెట్రాహెడ్రన్ హూజ్ వర్టిసెస్ ఆర్ 1 2 1 3 2 5 2 -1 0 -1 0 1. ఇక్కడ ఏమడుగుతున్నాడు? వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ అడుగుతున్నాడు, కానీ ఎడ్జెస్ ఇవ్వాలి ఇక్కడ. సరేనా? మళ్ళీ ఎడ్జెస్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎడ్జెస్ వేరే, ఓన్లీ వాల్యూమ్ ఆఫ్ టెట్రాహెడ్రన్ అంటే మళ్ళీ వేరే. సరేనా? సపరేట్ అది. సో దీని ఫార్ములా వచ్చి 1/6 బాక్స్ ఏబి ఏసి ఏడి. బాక్స్ అంటే ఏంటంటే మళ్ళీ డిటర్మినెంట్ ఫైండ్ చేయండి అని. బాక్స్ రూపంలో ఇచ్చాడంటే డెట్ ఫైండ్ చేయండి అని చెప్పి గుర్తుపెట్టుకోండి అమ్మా బాగా. సో ఇచ్చిన పాయింట్స్ని మనం వెక్టార్స్లోకి మార్చుకున్నాము. ఓఏ, ఓబి, ఓసి, ఓడి అని. ఓఏ అంటే పొజిషన్ వెక్టార్. పొజిషన్ వెక్టార్ అంటే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బాక్స్ ఏబి ఏసి ఏడి మనం ఫైండ్ చేయాల్సింది ఫస్ట్. మనం బాక్స్ ఏబి ఏసి ఏడి ఫైండ్ చేయడానికి ఏబి తెలియదు మనకు, ఏసీ తెలియదు, ఏడి తెలియదు. కాబట్టి ఏబి ఫైండ్ చేయాలంటే పొజిషన్ వెక్టార్స్లోకి రాసుకోవాలి మనం. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఓబి మైనస్ ఓఏ. చూడండి ఇప్పుడు 3i ప్లస్ 2j ప్లస్ 5k మైనస్ ఆఫ్ i ప్లస్ 2j ప్లస్ k. దీన్ని సింప్లిఫై చేయడమ్మా. 3i ప్లస్ 2j ప్లస్ 5k మైనస్ i మైనస్ 2j మైనస్ k. 3i మైనస్ i ఎంతమ్మా ఇప్పుడు? 2i మైనస్ 2j ప్లస్ 2j క్యాన్సిల్. 5k మైనస్ k అంటే ప్లస్ 4k. ఇది ఏబి వాల్యూ. నెక్స్ట్ అలాగే ఏసీ ఫైండ్ చేద్దాం. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఓసీ మైనస్ ఓఏ. ఓసీ అంటే ఎంత ఇప్పుడు? కమాన్ 2i మైనస్ j మైనస్ ఆఫ్ ఓఏ. ఓఏ అంటే ఎంతమ్మా? i ప్లస్ 2j ప్లస్ k. కమాన్ అమ్మా, సింప్లిఫై చేయాలి. మీరు కూడా చేయాలి, నాతో పాటు మీరు చేస్తూ ఉండాలి. మీరు కూడా బోర్డు చూడకుండా, ఓకేనా? చేస్తూ ఉంటేనే వస్తాయి ఇవి. 2i మైనస్ i ఎంత? i మైనస్ 3j మైనస్ k. దేని వాల్యూ ఇది? ఏసీ వాల్యూ. దీని తర్వాత ఏం ఫైండ్ చేయాలి మనం? ఏడీ ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఏడీ ఈజ్ ఈక్వల్స్ టు ఓడి మైనస్ ఓఏ. ఓడి అంటే ఎంతమ్మా ఇప్పుడు? మైనస్ i ప్లస్ k మైనస్ ఆఫ్ i ప్లస్ 2j ప్లస్ k. సింప్లిఫికేషన్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఇవన్నీ మనకు చాలా ఈజీయే, సింప్లిఫికేషన్స్లో పోతుంది. చూస్తా ఇదేముందిలే మనం అనుకోవచ్చు, కానీ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఈ ప్లస్లు మైనస్ల మధ్య పిల్లలు బాగా ఇబ్బంది పడేది. జాగ్రత్తగా చేయాలమ్మా మీరు. నెక్స్ట్ చూడండి, మైనస్ i ఎంత? మైనస్ 2i మైనస్ 2j. ఈ కేకేలు క్యాన్సిల్ అవుతాయి. సరేనా? దీని తర్వాత ఏం చేయాలి మనం? ఇంకా బాక్స్ ఏబి ఏసీ ఏడి ఫైండ్ చేయాలి. బాక్స్ ఏబి ఏసీ ఏడి ఎలా ఫైండ్ చేస్తాము? డెట్ కదా. చూడండమ్మా, బాక్స్ ఏబి ఏసీ ఏడి. ఏబీ కోఆప్షన్స్, ఏసీ కోఆప్షన్స్, ఏడీ కోఆప్షన్స్ రాసుకున్నాను నేను. ఇప్పుడు డిటర్మినెంట్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ 2 ఇంటూ -3 ఇంటూ 0 మైనస్ 2 ఇంటూ -1. ఓకేనా? అర్థమైందా? తర్వాత మైనస్ ఆఫ్ 0 1 ఇంటూ 0 -2 ఇంటూ -1. ఓకేనా? తర్వాత ఫైనల్గా ప్లస్ 4 ఇంటూ 1 ఇంటూ -2 మైనస్ ఆఫ్ -2 -3. దీన్ని సింప్లిఫై చేయాలమ్మా, చాలా జాగ్రత్తగా చేయాలి దీన్ని సింప్లిఫై. సో ఏమొస్తుంది? 2 ఇంటూ 0 -2 ప్లస్ 4 ఇంటూ -2 -6. సో ఫైనల్గా ఏమొస్తుంది? -4 -32 వస్తుంది. -4 -32 ఎంత అవుతుంది? ఇదంతా బాక్స్లోనే ఉంది కదమ్మా, అందుకని ఇది. ఓకేనా? -4 -32 ఎంత అవుతుంది? -36 వస్తుంది. ఓకేనా? సో ఫైనల్గా మన ఆన్సర్ ఎంత? -36. దీనికి డెట్ ఉంటుంది. సో డెట్లో మనం రాసుకోవాలి. ఫైనల్గా ఫార్ములాలు ఏంటంటే డెట్ ఉంటుంది మనకు. సో అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1/6 మోడ్ ఆఫ్ బాక్స్ ఏబి ఏసి ఏడి. సారీ అమ్మా, డెట్ అన్నాను, కాదు మోడ్ ఇది. ఓకే, 1/6 ఇంటూ మోడ్ ఆఫ్ -36. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది? 36/6 ఈజ్ ఈక్వల్స్ టు 6 6 ఆర్ 36 కదా. సో v ఈజ్ ఈక్వల్స్ టు 6. ఓకేనమ్మా, ప్లీజ్ లైక్ అండ్ షేర్.